చూడండి సైక్లిక్ నాన్ సైక్లిక్ సైక్లిక్ అంటే నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరైలేషన్. ఇక్కడ ఈ వర్డ్ కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఫోటో ఫాస్ఫోరైలేషన్ వేరు, తర్వాత ఫాస్ఫోరైలేషన్ వేరు. ఓకే, అసలు ఇక్కడ ఏమంటారంటే చూడండి, ఈ ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తేప్పుడు ఈ విధంగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఫాస్ఫోరైలేషన్ అంటే ఏంటంటే, లైట్ లేకోకుండా ఏటీపీలు తయారైనామనుకో దాన్ని ఫాస్ఫోరైలేషన్ అంటారు. లైట్ ఉండి ఏటీపీలు తయారైనామనుకో దాన్ని ఏమంటారంటే ఫోటో ఫాస్ఫోరైలేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లైట్ లేకపోతే జస్ట్ ఫాస్ఫోరైలేషన్ అంటారు. లైట్ ఉండి ఏటీపీలు తయారైనామనుకోండి ఫోటో ఫాస్ఫోరైలేషన్ అంటారు అనమాట. అందుకే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ చూడండి, ఏటీపీ అనేది తయారవుతుంది సెల్స్ ద్వారా. ఏటీపీ అనేది తయారవుతుంది సెల్స్ ద్వారా. ఏ సెల్స్ ద్వారా అంటే మైటోకాండ్రియా అంటూ క్లోరోప్లాస్ట్ సెల్స్ ద్వారా అనమాట. దీన్ని ఏమంటారు, ఫాస్ఫోరైలేషన్ అన్నారు. ఇక్కడ లైట్ ఏమన్నా ఉందా? లేదు. అంటే సెల్స్ ద్వారా ఏటీపీ తయారవుతుంది, కానీ ఇక్కడ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అని మనం అర్థం చేసుకోవాలా. దీన్ని ఏమంటారు అంటే ఫాస్ఫోరైలేషన్ అన్నారు. ఇక్కడ చూడండి ఫోటో ఫాస్ఫోరైలేషన్ అన్నాడు. ఇక్కడ చూడండి ఫోటో ఫాస్ఫోరైలేషన్ అన్నాడు. ఎలా అంటే ఏటీపీలు తయారవుతాయి. ఏటీపీ అనేది సింథసిస్ అవుతుంది. సింథసిస్ అంటే ఏంది? తయారవ్వడం కదా. సో ఎక్కడి నుంచి తయారవుతుంది అంటే ఏడిపి తర్వాత ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. చూసారా, లైట్. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో మనకు ఏటీపీ అనేది తయారైతే దానిని ఫోటో ఫాస్ఫోరైలేషన్ అంటారు. ఓకే, మనకి ఎగ్జామ్లో అడగొచ్చు, ఏటీపీ సింథసైజ్డ్ బై సెల్స్ ఎక్కడ అవుతుంది, ఏ సెల్స్లో అవుతుంది అంటే మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ అనేది ఒక బిట్టు. ఏటీపీ సింథసైజ్డ్ బై సెల్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అన్నప్పుడు ఫాస్ఫోరైలేషన్ అంటారు. ఇక్కడ కూడా అడగొచ్చు మనకు మూడో బిట్. ఎట్లా అంటే ఫాస్ఫోరైలేషన్ ఏ సెల్స్లో జరుగుతుంది అంటే మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్లో జరుగుతుందని అడగొచ్చు. ఫాస్ఫోరైలేషన్ ఏ సెల్స్లో జరుగుతుంది అంటే మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఏటీపీ సింథసైజ్డ్ బై సెల్స్, ఏ సెల్స్? మైటోకాండ్రియా సెల్స్లో తయారవుతాయి, క్లోరోప్లాస్ట్ సెల్స్లో తయారవుతాయి. అది దీనినే ఫాస్ఫోరైలేషన్ అంటారు. ఫాస్ఫోరైలేషన్ ఎక్కడెక్కడ ఏ సెల్స్లో జరుగుతుంది అంటే ఈ సెల్స్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్గా కూడా అడగొచ్చు అనమాట. అది రైట్. ఇక్కడ ఏమంటారంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి ఒక క్యాపబిలిటీ ఉంటుందంట. అదేంటంటే ఆక్సిడైజబుల్ సబ్స్టాన్స్ ఉంటాయి కదా, ఆక్సిడైజబుల్ సబ్స్టాన్స్ ఉంటాయి కదా. చూడండి, ఆక్సిడైజబుల్ సబ్స్టాన్స్లో నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. ఆక్సిడైజబుల్ సబ్స్టాన్స్ నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎనర్జీని ఎలాగంటే ఒక బాండ్ ఎనర్జీ రూపంలో దాచుకుంటాయి అనమాట. ఇవి ఎలా ఉంటాయంటే కెమికల్ బాండింగ్ రూపంలో ఉండిపోతాయి. వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇచ్చినటువంటి బాండ్ ఎనర్జీ తర్వాత కెమికల్ బాండ్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. అందుకే ఏటీపీ క్యారీ దిస్ బాండ్ ఎనర్జీ ఇన్ దేర్ కెమికల్ బాండ్స్ అనమాట. కెమికల్ బాండ్. ఫోటో సిస్టమ్స్ PS1 PS2 PS1 ఉంది కదా, అది ఎట్లా సిరీస్లో యాక్ట్ చేస్తుంది అనమాట. ఎలాగా అంటే ఇక్కడ PS1 ఉంది ఈ చివర్లో ఇట్లా, తర్వాత వచ్చేసి ఇక్కడేమో PS2 ఉంది, ఇక్కడ PS1 ఉంది అనమాట. ఇలా సిరీస్లో యాక్ట్ చేస్తుంది. సో వీడేమంటున్నాడు ఇంకా అంటే, సో దీన్నే నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరైలేషన్ అని అంటారు. ఈ రెండు ఫోటో సిస్టమ్స్ మధ్యన అంటే ఇది PS1 PS2 మధ్యన ఏమైతే అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఉంటుంది. చూడండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఉంది కదా. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటే ముందే చెప్పాను నేను. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటే ఏంటంటే దీన్ని ఈ మూడింటిని కలిపి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటారు. సో దీని లోపల సైటోక్రోమ్ B6F అనేది కాంప్లెక్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ద ఫోటో సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ an electron transport chain as seen in the Z scheme. Both ATP and NADP plus H plus are synthesized by this kind of electron transport flow. అది ఓకే. సో ఇది ఇంతవరకు ఏంటంటే నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరైలేషన్. చెప్పా కదా, ఫోటో అంటే లైట్ ఉన్నప్పుడు ఏటీపీ సింథసిస్ చేస్తే ఫోటో ఫాస్ఫోరైలేషన్, లైట్ లేకపోతే దాన్ని జస్ట్ ఫాస్ఫోరైలేషన్ అంటారు. రైట్. సో ఇప్పుడు సైక్లిక్ ఫాస్ఫోరైలేషన్కి వద్దాం. సో ఇది నాన్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరైలేషన్. ఓకే, జస్ట్ ఇది ఉంది చూసారా, ఈ PQ తర్వాత వచ్చేసి ఈ మొత్తం ఇది ఉంది కదా, ఇది మొత్తం కలిపి ఏమైతే ఇక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతాయంటే ఇది సైక్లిక్, ఇట్లా సైక్లిక్ అవుతుంది. ఓకే, సైక్లిక్ అవుతుంది.
ఎలక్ట్రాన్స్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయండి కదా, దీంట్లో ఈడ ఉందని ఊహించుకోండి. ఫస్ట్ PS1 నుంచి ఎలక్ట్రాన్ ఇట్లా వెళ్ళిపోయి, సో దాని తర్వాత ఈ పీకి వీటికి వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసి ఎలక్ట్రాన్స్ NADPకి వెళ్ళవు, డైరెక్ట్గా మళ్ళీ PS1కి వస్తాయన్నమాట. అది దాన్ని ఏమంటారంటే సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ అంటారు. చూడండి, ఇది సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. చూసారు ఇక్కడ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఇది అనమాట. సో PS1 P700 తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయి చెప్పా కదా ఫెరిడాక్సిన్ PQ సైటోక్రోమ్ B6 ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఎలక్ట్రాన్స్ NADPలోకి పోవాలన్నమాట. సో NADPలోకి పోకోకుండా డైరెక్ట్గా మనకు P6 నుంచి డైరెక్ట్గా PS1కి వస్తాయి. అందుకే ఇది సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ అన్నారన్నమాట. ఓకే, ఇది మాత్రం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయండి, ఈ భాగం అంతా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయండి. దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. నాన్ సైక్లిక్లో ఫోటోఫాస్ఫోరిలేషన్ ఉంటుంది. తర్వాత సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో కూడా చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఉంది మనకు. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయండి అనమాట. రైట్. చూడండి, మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో ATP తర్వాత NADP అనేది లాస్ట్ ప్రోడక్ట్స్ కదా. ATPలు మాత్రం ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇది ఎక్కడంటే లూమెన్లో ఫామ్ అవుతాయి. NADPలు మాత్రం ఇక్కడ స్ట్రోమాలో ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ATPలు మనం చూసుకున్నాం కదా, సైకిల్ మనకు కీమో హైపోసిస్ ఉంది కదా, అక్కడ చూసుకున్నాం మనం. సో ATPలు ఇక్కడ ఫామ్ అవుతాయి. ఓకే, ఇక్కడేమో NADPలు ఫామ్ అవుతాయి. ఇది లూమెన్లో జరిగేది, ఇదేమో స్ట్రోమాలో జరిగేది. అంటే ఇక్కడ కదా, ఇది లూమెన్, ఇలా జరుగుతాయి. ATPలు ఇక్కడ ఇట్లా వస్తుంది కదా. రైట్. సారీ ATPలు మనకు స్ట్రోమాలా కాదు, మనకి ఇక్కడ వస్తుంది కదా కీమో హైపోసిస్లో. ఇది కూడా స్ట్రోమాలో జరుగుతుంది. NADPHలు కూడా స్ట్రోమాలో జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రోమానే, ఇది స్ట్రోమానే. సారీ తప్పు చెప్పినాను. ఇది స్ట్రోమానే, ఇది స్ట్రోమానే. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో ATPలు ఎక్కడ ఫామ్ అవుతాయంటే మనకు ఇది కూడా ఎక్కడంటే స్ట్రోమాలోనే. స్ట్రోమా ఎందుకు స్ట్రోమా అంటారంటే మనకు థైలాకాయిడ్ లూమెన్ ఉంది, ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది కదా, ఇలా ATPs ఇక్కడ ఫామ్ అవుతాయి కదా, అంతేగాని లోపల ఫామ్ కావు. కాబట్టి ఇది స్ట్రోమానే, NADPH స్ట్రోమానే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం కేవలం ATPలు మాత్రమే ఫామ్ అవుతాయి సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో, ఇక్కడ NADPS ఫామ్ కావు. చూడండి అది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ యొక్క పాసిబుల్ సైట్ ఏంటంటే స్ట్రోమా లామిల్లానే జరుగుతుంది. స్ట్రోమా లామిల్లా అంటే తెలుసు కదా మనకు, ఇలా ఉంటాయి థైలాకాయిడ్ మెంబ్రేన్స్, ఇక్కడ ఉంటాయి. ఇది స్ట్రోమా లామిల్లే. మరి ఇక్కడ కూడా ఉంటాయి కదా PS1, ఇక్కడ PS2 ఉంటుంది కదా. అంటే ఇక్కడ కొన్ని కేసెస్ జరుగుతుంది, కానీ మోస్ట్లీ PS1 ఇక్కడే కాబట్టి స్ట్రోమా లామిల్లానే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. సో అది పాసిబుల్ సైట్ ఆఫ్ ది సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే స్ట్రోమా లామిల్లే. చూడండి ఇక్కడ ఇచ్చిన చూడండి, ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ATP సింథసిస్ అక్కర్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్, దీన్నే ఫోటోఫాస్ఫోరిలేషన్. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ అంటే జస్ట్ ఫాస్ఫోఫైలేషన్ అంటారన్నమాట, అంతే. చూడండి ఇక్కడ వెన్ ఓన్లీ PS1 ఈజ్ ఫంక్షనల్, ఎప్పుడైతే PS1 మాత్రమే పనిచేస్తుంది అనుకో, ద ఎలక్ట్రాన్ ఈజ్ సర్క్యులేటెడ్ విత్ ఇన్ ద ఫోటో సిస్టమ్ అండ్ ద ఫాస్ఫోరైలేషన్. ఓకే, సో విత్ ఇన్ ద ఫోటో సిస్టంలోనే అవుతుంది అనమాట. ఇట్లా ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. రైట్, జరుగుతుంది. సో అండ్ ద ఫాస్ఫోరైలేషన్ అక్కర్స్. ఫాస్ఫోరైలేషన్ చెప్పాం కదా, ఏంది ATP అనేది తయారవుతుంది, అది కూడా. సో ఇక్కడ చూసారా ATP అనేది తయారవుతుంది ఏ సెల్స్ అంటే మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లో. అది కూడా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లైట్, దీన్నే ఫాస్ఫోరైలేషన్ అంటారు అనమాట. అది జరుగుతుంది. సో డ్యూ టు ద సైక్లిక్ ఫో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిగర్ 4.6. అవును, ఏ పాసిబుల్ లొకేషన్ వేర్ దిస్ కుడ్ బి హ్యాపెనింగ్ ఇన్ ద స్ట్రోమా లామిల్లే. ఈ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ యొక్క పాసిబుల్ లొకేషన్ సైట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రోమా లామిల్లే. స్ట్రోమా లామిల్లే అంటే ఇలా ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. సో ఇది స్ట్రోమా లామిల్లే. ఓకే, స్ట్రోమా లామిల్లే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే థైలాకాయిడ్ మెంబ్రైన్స్ ఆర్ గ్రానా లామిల్లే. థైలాకాయిడ్ మెంబ్రైన్ అంటే ఏంది? సో మనకు థైలాకాయిడ్ మెంబ్రైన్స్ అంటే తెలుసు. సో ఇప్పుడు ఇలా ఉంది, ఇది థైలాకాయిడ్. సో ఇది థైలాకాయిడ్ కదా, ఇట్లా వస్తుంది కదా థైలాకాయిడ్స్ ఇది. సో ఇవన్నీ థైలాకాయిడ్ మెంబ్రైన్. ఇది ఒక ఇది అవుటర్ సైడ్, ఇది ఇన్నర్ సైడ్, ఇది లూమెన్. ఇది మొత్తం థైలాకాయిడ్, ఇది థైలాకాయిడ్ అనమాట. సో వీటన్నిటి కలిపితే గ్రానా అంటారు. సో ఓకే, సో థైలాకాయిడ్ మెంబ్రైన్స్ దీన్నే గ్రానా ఆఫ్ లామిల్లే అంటారు. మొత్తాన్ని దీన్ని ఏమంటారు అంటే గ్రానా ఆఫ్ లామిల్లే అంటారు.
ఇది మాత్రం స్ట్రోమా ఆఫ్ లామెల్లాe అంటారు. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, PS1 PS2 ఉంటుంది, PS1 PS2 ఉంటుంది, PS1 PS2 ఉంటుంది. చూడండి నేను చెప్తాను. థైలాకాయిడ్లో ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇది ఎక్స్పోజ్డ్ పార్ట్ కాబట్టి అప్రెస్డ్ రీజన్ అంటారు, అప్రెస్డ్ రీజన్. ఇక్కడ PS1 ఉంటుంది, ఇక్కడ మాత్రం PS2 ఉంటుంది. ఎక్కడైతే ఎక్స్పోజ్డ్ పార్ట్ ఉందో అదల్లా PS1 ఉంటుంది. ఎక్కడైతే నాన్ అప్రెస్డ్ రీజను నాన్ ఎక్స్పోజ్డ్ పార్ట్ ఉందో అక్కడ PS2 ఉంటుంది. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే వాడు అనేది. సో స్ట్రోమా లామెల్లాe మెంబ్రైన్స్, ఓకే, స్ట్రోమా లామెల్లాe మెంబ్రైన్స్లో PS2 ఉండదు, అవును, ఓన్లీ PS1 ఉంటుంది. తర్వాత NADP రిడక్టేజ్ ఎంజైమ్. అసలు NADP రిడక్టేజ్ ఎంజైమ్ ఎందుకు వస్తుంది మనకు? నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్లో అయితే మనకు NADP రిడక్టేజ్ వస్తుంది. ఇక్కడ రాదు కదా, కాబట్టి రాదు అది. సో ఇక్కడ ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్ అనేది డస్ నాట్ పాస్ టు ద NADP, అంతే కదా. ఇక్కడ నుంచి వెళ్ళిన ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్ అనేది తిరిగి మళ్ళీ PS1కే వస్తుంది అనమాట, అంతేగాని NADP+కి వెళ్ళదు, దీని మాదిరి అని చెప్తున్నాడు. సో బ్యాక్ టు ది PS1 కాంప్లెక్స్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. సో టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద సైక్లిక్ ఫ్లో, కాబట్టి సైక్లిక్ ఫ్లో రిజల్టింగ్ ఓన్లీ ద సింథసిస్ ఆఫ్ ATP కదా. ATP ఒకటే ఫామ్ అవుతుంది, NADP ఫామ్ కాదు. మరి ఇక్కడ చూడండి, సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ ఆల్సో అక్కర్ when only the light of wavelength is beyond the 680 nanometer are available for excitation. అంటే సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ జరగాలంటే లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉండాలంట? బియాండ్ 680 నానోమీటర్. ఇది ఇచ్చే బదులు జస్ట్ 700 ఇస్తే సరిపోయేది కదా. ఇది ఇచ్చే బదులు జస్ట్ 700 నానోమీటర్ దగ్గర సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ జరుగుతుందని చెప్తే సరిపోయేది. వాడు ఏమంటున్నాడు, బియాండ్, మనని వొకాబులరీ కన్ఫ్యూజ్ చేయడానికి 680 నానోమీటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ జరుగుతుంది అని చెప్తున్నాడు, అంతే కదా. చూడండి ఇక్కడేమో 700, ఇక్కడ 680. ఓకే, బియాండ్ 680 అంటే ఏంది? 700 కదా, అదనమాట వాడు చెప్పేది. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ ద్వారా మనకు ATPలు తయారవుతాయి లేదా? ఇక్కడ అవుతున్నాయా లేదా? చూడండి, ఇక్కడ అవుతున్నాయి లేదా? ATPలు తయారవుతున్నాయి. సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ ద్వారా ATPలు తయారవుతున్నాయి. ఈ ATPలు అనేటివి మనకు తయారైతాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ తయారవుతున్నాయి, ఇక్కడ తయారవుతున్నాయి కదా. అవుతున్నప్పుడు ఇది ఓకే, ఇవి సరిపోతాయి. మరి ఈ సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్లో జరిగేటి ఏంటివి అంటే అవి ఎక్కడ ఉపయోగపడతాయంటే అంటే క్లోరోప్లాస్ట్ యాక్టివిటీలో ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్లోనే చెప్తున్నాడు. సో గ్రీన్ ప్లాంట్స్లో సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ ద్వారా వచ్చే ATPలు అనేటివి క్లోరోప్లాస్ట్ యాక్టివిటీకి ఉపయోగపడతాయి. అంటే క్లోరోప్లాస్ట్ యాక్టివిటీ అంటే ఏంటంటే మనం చదువుకున్నాం ఇంతకుముందు, ఇది మిస్టోఫిల్ సెల్స్, ఇది బండిల్ సెల్స్, లోపల కెల్విన్ సైకిల్ తయారవుతాయి. ఇక్కడ సైక్లిక్ ఫోటోఫాస్ఫిలేషన్ నుంచి వచ్చిన ATPలు ఇక్కడ ఖర్చు అవుతాయని చెప్తున్నాడు. అది అందుకే ఇది వీటి నుంచి వచ్చిన ATPలు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, ఒక ఎక్స్ట్రా ATPs కింద పనిచేస్తాయి క్లోరోప్లాస్ట్ యాక్టివిటీ కోసం కానీ, అది కూడా కెల్విన్ సైకిల్ కోసం కానీ చెప్తామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతే రైట్. ఇంతటితో ఈ చాప్టర్ అంతా అయిపోయింది. సో మళ్ళీ చెప్తాను, మనకు ఇక్కడ 2 అప్ హిల్ ఉంటాయి, 1 2, 2 డౌన్ హిల్ ఉంటాయి, 1 2 డౌన్ హిల్స్ 2 ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, నెట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్లో ఒకటి మాత్రం ఆక్సిజన్, ఇంకా వేరే ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేయాలి. ఇక్కడ ఒక విషయం ఉంది, NADP రిడక్టేజ్ ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రోమాలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రోమాలో తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది థైలాకాయిడ్ మెంబ్రేన్ కదా, ఇక్కడ స్ట్రోమా NADP రిడక్టేజ్ ఎంజైమ్ అనేది స్ట్రోమాలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే NADPకి 4 ఎలక్ట్రాన్స్ వచ్చినావో ఈ ఎంజైమ్ వచ్చేసి NADP ఓకే, NADPH+గా తయారు వస్తుంది. అంటే ఇది స్ట్రోమాలో తిరుగుతూ ఉంటుంది అనమాట, NADP రిడక్టేజ్ ఎంజైమ్ అనేది. ఇది ఒక కో ఎంజైమ్, గుర్తుపెట్టుకోండి, కో ఎంజైమ్ మేడం చెప్పింది. సో నేను అంతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదో చిన్న లాజిక్, MN ఆక్సిజన్ కాల్షియం అని ఉందన్నమాట. ఎప్పుడైనా టైం వీలుంటే ఇది చూసుకోండి, లేకపోతే అంత అవసరం లేదు. ఇంత డెప్త్ ఇవ్వడు డిఎస్సికి, ఓకే, ఇంత డెప్త్ ఇవ్వడు, అంతే రైట్.